తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగుల పదవి విరమణ వయోపరిమితిని ఇప్పుడున్న 61 ఏళ్ల నుంచి 64 ఏళ్లకు పెంచేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక రిటైర్డ్ అయిన ఉద్యోగులు బెనిఫిట్లు చెల్లించేందుకు నిధులు లేమి ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ వయసు మరో 3 సంవత్సరాలు పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని సచివాలయంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో ప్రకటన చేయడమే తరువాయి ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 61 సంవత్సరాలు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దీనిని 64 సంవత్సరాలకు పెంచబోతున్నారని సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వ విభాగంలో సుమారు 3,56,135 మందికి పైగా శాశ్వత ఉద్యోగులు వివిధ స్థాయిల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రిటైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీసు పొడిగింపు ఉండబోదని 2025 జూన్ నెలలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. అయితే తెర వెనక మాత్రం 3 సంవత్సరాల సర్వీసు పొడిగింపుపై ప్రతిపాదనలు సిద్ధం చేసి పెట్టారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, డైలీ వేజ్, ఎన్ఎంఆర్, గౌరవ వేతనంతో సుమారు 4 లక్షల మంది వరకు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు. ఉద్యోగుల వివరాలను ఆధార్తో అనుసంధానం చేసేందుకు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ శాఖల వారీగా, విభాగాల అధిపతుల వారీగా విధులు నిర్వర్తిస్తున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, డైలీ వేజ్, గౌరవ వేతనంతో పనిచేస్తున్న వారి వివరాలు ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వెబ్ పోర్టల్ ద్వారా కమిటీ సేకరించింది. గత నెల వరకు అందిన వివరాల ప్రకారం సుమారు 4 లక్షల మంది వరకు పనిచేస్తున్నట్లు తేలింది. ఇంకా ఆ లెక్కలను మదింపు చేసే పనిలో ఆర్థిక శాఖ ఉంది. అయితే చాలా మంది ఆధార్కు అనుసంధానం చేయలేదని, ఈ ప్రక్రియ ఈ నెలలో పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆధార్ అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాలు ఎవరు పొందుతున్నారు, వారి హోదా వివరాలు కూడా ప్రభుత్వం సేకరించింది. 37,000 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, సంక్షేమ పథకాలు, ఫుడ్ సెక్యూరిటీ కార్డులు తీసుకున్నట్లు వెల్లడైందని వార్తలు వచ్చాయి. వీరిపై శాఖాపరంగా ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇక ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామాలు ఉంటాయని ఆశించిన యువతకు నిరాశ ఎదురైంది. లక్షలాది ఉద్యోగులు వస్తాయని, తమ బతుకులు బాగుపడతాయని ఊహించిన యువత తీవ్రంగా నష్టపోయింది. బీఆర్ఎస్ పాలనలో నియామకాలు చేపట్టకపోవడం మూలంగా ఒక జనరేషన్ పూర్తిగా ఉద్యోగ అవకాశాలను కోల్పోయింది. పదవి విరమణ ప్రయోజనాలు వేల కోట్లు ఉండటంతో రిటైర్మెంట్ వయసును 61 ఏళ్లకు పెంపుదల చేసి ఆ గండం నుంచి బీఆర్ఎస్ బయటపడింది. అలా సర్వీసు పొడిగింపు పొందిన వారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రిటైర్డ్ అవుతున్నారు. వీళ్లకు పదవి విరమణ ప్రయోజనాలు చెల్లించకుండా బడా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక శాఖ వద్ద వేల కోట్ల పెండింగ్ బిల్లులు రిటైర్డ్ అయిన వారివి, సర్వీసులో ఉన్న వారివి కూడా ఉన్నాయి. ప్రతినిత్యం వందల మంది రిటైర్డ్ ఉద్యోగులు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయానికి వచ్చి రిక్త హస్తంతో వెనక్కి వెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని ఊహించిన వారికి మొండి చేయి ఇచ్చింది. ఆర్థికంగా నిధులు సర్దుబాటు కాకపోవడం, వచ్చిన డబ్బులను కాంట్రాక్టర్లకు మళ్లించడం మూలంగా మిగతా చెల్లింపులకు సమస్యలు వస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయసు 61 నుంచి 64కు పెంచాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇది ఇంకా అమలు కాకపోయినా ఈ నిర్ణయం ఎప్పుడైనా ప్రకటన వెలువరిస్తుందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంది.